హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి, ఏఎంఆర్ఎస్ నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా రిలీజ్ అయిందనమాట. ఇక్కడ నేను ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఏఎంఆర్ఎస్ అకౌంటెంట్కి సంబంధించి మనం సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాల గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, ఎనీ డిగ్రీతో మనకి హాస్టల్ వార్డెన్కి అయితే చాలామంది అప్లై చేస్తుంటారండి. ఎస్పెషల్లీ అకౌంటెంట్కి బీకామ్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీగా తెచ్చుకోవచ్చని అనుకోవచ్చు. సో దట్ ఏంటంటే మనము ఒకవేళ కనుక మీరు టైర్ 1 టైర్ 2లో రెండిట్లో కూడా మంచి మెరిట్తో క్వాలిఫై అయ్యారే అనుకోండి. సో దట్ అప్పుడు వచ్చేటువంటి శాలరీ మనకి 66,000 to 70,000 వరకు కూడా శాలరీ అనేది మనకి ఇన్ హ్యాండ్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఎవరైతే బీకామ్ చేస్తుంటారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఓకే, సో ఇప్పుడు ఈ అకౌంటెంట్కి సంబంధించి మనకి ఫస్ట్ టైర్ 1 అనేది అందరికీ ఒకేలాగే ఉంటుందండి. ఓకే, సో అందులో ఫస్ట్ మనం పార్ట్ 1లో ఏంటి అంటే పార్ట్ 1లో మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 10 మార్క్స్ ఉంటుంది. అండ్ ఓకే, సో ఫస్ట్ ఈ పార్ట్ 1లో ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఏంటంటే ఇక్కడ మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సో ఇవన్నీ చదవాలి. సో మనం ఫస్ట్ ఇంతింతలా బుక్స్ వేసుకొని మనం ముందు కూర్చోకూడదు అనమాట. ఓకే, సో మనకి లైక్ ఏంటంటే లూసెంట్ జీకే బుక్ ఉంటుంది కదండి, లూసెంట్ బుక్ ఉంటుంది కదా, సో ఆ బుక్ అయితే సరిపోతుంది అనమాట. మనం ఓవరాల్ ఎన్సీఆర్టీస్ చదవాల్సిన అవసరం కూడా లేదండి. ఇన్ కేస్ ఎన్సీఆర్టీస్ మనము ఎన్సీక్యూ ఫామ్స్లో చేసుకుంటే కనుక సో అది మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎంసీక్యూస్ అండి, ఎస్పెషల్లీ మనకి యూట్యూబ్స్లో లేదా మనకి వెబ్సైట్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే దొరుకుతుంటాయండి. ఎస్పెషల్లీ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ అలా మనకు ఒక జిస్ట్ అనే లాంటిది దొరుకుతూ ఉంటుంది. సో అది చూసుకున్నా సరిపోతుందన్నమాట. ఏంటి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ పాలిటీ అనమాట. లేదు అంటే మన ఛానల్లోని ఈ సిరీస్ అయితే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నామండి. అయితే జాగ్రఫీ అనేది ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మనం జాగ్రఫీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, ఓవరాల్ మొత్తం క్లాస్ 6 to 10th వరకు జాగ్రఫీ అనమాట. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనం ముఖ్యంగా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, సో అవి చూసుకోవాలి. మనకి ఇక్కడ 10 మార్క్స్కి మనం అంత డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే, అండ్ పార్ట్ 2లో రీజనింగ్ అండి. సో చాలా ఈజీ అనమాట. అండ్ మనం బెస్ట్ స్కోర్ మనం ఎక్కడ చేయొచ్చు అంటే రీజనింగ్ అండ్ క్వాంట్లో మనం బెస్ట్ స్కోర్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఈక్వాలిటీస్ అండ్ బ్లడ్ రిలేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, డైరెక్షన్ టెస్ట్, అసెర్షన్ అండ్ రీజన్స్, వెన్ డయాగ్రామ్స్. సో ఇది మనకి సిలబస్. ఓకే, అండ్ పార్ట్ 3 అండి. పార్ట్ 3లో మనకి 20 మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ రేషియో, ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ లాస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, నంబర్ సిస్టము, డెసిమల్ ఫ్రాక్షన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజెస్, సింప్లిఫికేషన్, యావరేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ మిక్చర్ అండ్ అలిగేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్. ఇది మనకి క్వాంట్ అండి. సో ఇక్కడ 30 మార్క్స్ అంటే 30 మార్క్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఇక్కడ 30 మార్క్స్ అనేది గెయిన్ చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ. ఇక్కడ మనకి 20 మార్క్స్ అనేది 20 మార్క్స్ అండి. ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్, కీబోర్డ్ షార్ట్కట్స్ అండ్ దర్ యూజెస్, ఇంపార్టెంట్ కంప్యూటర్ టర్మ్స్ అండ్ అబ్రివేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్. సో మనం ఇది చాలా ఈజీగానే చదువుకోవచ్చండి. ఓకే, ప్రాక్టికల్గా మనము చూసుకుంటూ చదివితే చాలా బాగా గుర్తుంటుంది అనమాట. ఓకే, అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీలో ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్కి మనకి 10 మార్క్స్ అండి. ఈ జనరల్ ఇంగ్లీష్లో 10 మార్క్స్ అంటే మనకి సిరీసెస్ ఉంటాయి చూడండి. ఎలా అంటే యూట్యూబ్లో మనకి సిరీసెస్ ఉంటాయండి కొన్ని, అంటే
రూల్స్, టాప్ 150 రూల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పేసి మనకి కొన్ని సిరీసెస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయండి. సో దానిలో అది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అక్కడే కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అంత పర్టికులర్గా మనం ఇన్ డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ రూల్స్ అనేవి చూసుకుంటే మనకి సరిపోతుందండి. ఓకే, హిందీలో అయితే మనకు ఉన్నాయండి టాప్ 120 ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అని చెప్పేసి హిందీలో ఉన్నాయి. ఓకే, సో ఇది 10 మార్క్స్ అండి. ఓకే, నెక్స్ట్ తర్వాత హిందీ అండి. హిందీకి సంబంధించి 10 మార్క్స్ అనమాట. ఓకే, ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. అండ్ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అయితే ప్రీవియస్గా మనకి 0.25 అనేది అంటే 1/4 నెగిటివ్ మార్క్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని 1/3కి చేంజ్ చేయడం అయితే జరిగిందండి. సో కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంటుందండి. అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కొంతమంది ఉంటారు. ఆ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కూడా మీరు కూడా ఉండాలి. సో దట్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా హెవీగా చేయాల్సి ఉంటుందండి. స్మార్ట్ వర్క్లో మీరు ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ లాస్ట్ వీక్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేసి చదవాలండి. ఓకే, నెక్స్ట్ టైర్ 2లో అండి మనకి ముఖ్యంగా అకౌంట్స్ అనమాట. అకౌంటింగ్లో సో అకౌంటెన్సీ, యాన్యువల్ అకౌంట్స్, టాక్సేషన్, బడ్జెటింగ్, ఆడిటింగ్ అండ్ ఎఫ్ఎం, గవర్నమెంట్, ఈ మార్కెట్ ప్లేసెస్. సో ఇక్కడ చూడండి, అకౌంటింగ్లో మనం ఏం చదవాలి అంటే సో మనకి ఇది ఉంది కదండి, ఎన్సీఆర్టీ క్లాస్ 11 and 12. సో ద బెస్ట్ సోర్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తం అంతా సిలబస్ అంతా కూడా అదే అనమాట ఇది. ఓకే, సో చాలా మనం కాన్సెప్చువల్గా చదువుకోవాలండి. ఎందుకంటే మనకి డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది కాబట్టి 60 మార్క్స్కి డిస్క్రిప్టివ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ టాక్సేషన్ అండి. టాక్సేషన్లో డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మనము ఇన్ డెప్త్గా మనము లాస్ అని చదువుకోవాల్సిన అవసరం లేదు. సో పైన చూసుకుంటే సరిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ బడ్జెటింగ్ అండి, టైప్ ఆఫ్ బడ్జెట్స్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్, ఇది కూడా మనకు పైన చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆడిటింగ్ అండి. ఆడిటింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్ మన ఫోకస్ ఏంటంటే ఫస్ట్ మనం టైర్ 1 ప్రిపేర్ అవ్వాలి. టైర్ 1లో మనకి కట్ ఆఫ్ అనేది చాలా హైగా ఉంటుందండి. ఓకే, సో చాలా హైగా ఉంటుంది కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అంత స్ట్రాంగ్గా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ 1:10 రేషియోలో మనకి తీసుకుంటారండి, మెయిన్స్కి పిలుస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా 1:10 అండి. అయితే ఒక పోస్ట్కి 10 మందిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి 100 పోస్టులు రిలీజ్ చేశారనుకోండి, 100 × 10 1000 మందిని పిలుస్తారనమాట నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్కి. ఓకే, సో మనకి జస్ట్ పేపర్ 1 అనేది నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమేనండి. ఓకేనా, ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. నెక్స్ట్ టైర్ 2 అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో చాలా చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఎస్పెషల్లీ మనకి ఫిమేల్స్ అయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం చాలా చాలా బెస్ట్ అనమాట. అయితే మన ఆంధ్రలోనూ ఉన్నాయి అండ్ తెలంగాణలో కూడా మనకి ఈ స్కూల్స్ అయితే ఉన్నాయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో కష్టపడి చదవండి. సో విజయం అనేది మీ సొంతం అవుతుందండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో జాగ్రఫీ ఆర్ హిస్టరీ ఈ వీడియోస్ అయితే మీకు ఛానల్లో వస్తూ ఉంటాయండి. సో దట్ మీరు పీడిఎఫ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వీడియోస్ అయినా వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.